అద్భుతంగా ఉన్న సింగరేణి నాశనం చేసి ఇలా బొగ్గులకు స్కామ్, సివిల్ సప్లైస్ల స్కామ్, మొత్తం అని కూడా స్కామ్లు దోపిడీ తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. మరి ఏం జరగాల? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఇక మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకికి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడి లేవు. వటియే ముచ్చట్లు వటియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏ రంగంలో కానీ ఒక ఇరిగేషన్లనా, ఒక కరెంట్లనా, ఇంకో దానిలనా, ఒక అర్బన్ డెవలప్మెంటా, రూరల్ డెవలప్మెంటా ఏమైనా జరిగిందా? ఆనాడు మన పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పి దేశంలోనే ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసినాం. ప్రతి ఊరికి అన్నేళ్ళ తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటే చచ్చిపోతే ఏడగాలేసుకోవడం జాగా కూడా చూపించలే. ప్రతి గ్రామానికి ఆనాడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు కట్టినాం. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టినాం. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినాం. ఆనాడు చెత్త తీసేది, ఇలా పనిచేస్తున్నాయి ట్రాక్టర్లు. ఊళ్ళలో ట్రాక్టర్లు పనిచేస్తున్నాయన్నా మూలకు పడ్డాయి, డీజిల్ పోసే దిక్కు లేదు.